వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్యకాలంలో చాలామంది సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నారండి అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా యూస్ చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్లోనే విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, సో చాలా మినరల్స్ కూడా ఉంటాయి. అవన్నీ మన హెల్దీ అండ్ టేస్ట్లో తెలుసుకుంటూ ఉంటాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్య. సో చాలామంది అంటే ఐరన్ తీసుకోవాలి, న్యూట్రియంట్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి అందరికీ తెలుసు. అందుకనే ఏం చేస్తున్నారంటే గబుక్కున సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు. కానీ మనం తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్లోనే అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. డెఫినెట్లీ, ఎందుకంటే మనకి ఎప్పుడు అంటే యాజ్ అ న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ నార్మల్ ఇండివిజువల్ ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి కూడా నేను ఆలోచించినా కూడా మనకి అబ్జార్ప్షన్ అనేది ఫుడ్ నుంచి అంటే మనం తినే ఆహారం నుంచే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన బాడీకి ఇవన్నీ కూడా అందాలి కదా. ఇప్పుడు ఓకే ఇంత మోతాదు ఉంది దీంట్లో ఐరన్ అని చెప్తే మన టాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ అది మొత్తానికి మనకి అబ్జార్బ్ అవ్వదు. ఫుడ్లో కూడా అంతే. కాకపోతే ఎక్కువ దేని నుంచి అబ్జార్బ్ అవుతుంది అంటే మనం ఆహారం నుంచి తీసుకునే న్యూట్రియంట్సే మనకి ఎక్కువగా బాడీకి అందుతాయి అన్నమాట. అందుకనే ఎప్పుడూ కూడా ఫుడ్ నుంచి మనం తీసుకునే న్యూట్రియంట్సే మనము ఎక్కువ ఆధారపడాలి. అండ్ ఏవేవి తీసుకోవాలని కూడా మనం తెలుసుకున్నామంటే చక్కగా ఫాలో అయిపోవచ్చు. సో ఇవాళ అయితే అన్ని న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్న రెసిపీతో అయితే వచ్చేసావు కదా. నేను వచ్చేసాను, బట్ నాకేంటి ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ చేసే రెసిపీ చూద్దాం. ఓకే, సో మరి పార్టిసిపెంట్ని పిలిచేద్దాము. షూర్. సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణ. హాయ్ అన్నపూర్ణ. హాయ్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటావు అన్నపూర్ణ? నేను స్టడీయింగ్ అండి. ఓకే, ఏం చదువుతున్నావు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్. అంటే మరి వంటల సంగతి ఎట్లా? అంటే నువ్వు వంటలు చేస్తావా? మరి వంటలు వచ్చండి. బాగా చేస్తావా? అప్పుడప్పుడు హెల్ప్ అంతేనా? హెల్ప్ చేస్తాను మమ్మీకి, అలాగే నేను చేస్తూ ఉంటాను ఇంట్లో. హాబీనా మరి కుకింగ్ అనేది? యా, దట్స్ వన్ ఆఫ్ మై హాబీ. సో మరి ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతుంది? బెండకాయ కొబ్బరి పాలు కూర. ఓకే, బెండకాయ మ్యాథ్స్ బాగా వస్తుంది. కొబ్బరి పాలు అంటే కాంబినేషన్ చాలా బాగుంది కదా. అంటే మరి బెండకాయ అంటే కొంచెం జిగురు అది ఉంటుంది కదా, కొబ్బరి పాలతో ఎలా చేస్తావో చూడాలి. సో ఇది ఒక టెస్ట్ అనమాట. ఓకే, బాగా చేయడానికి మనం ట్రై చేయాలి. యా, డెఫినెట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్య గారు ఇంగ్రీడియంట్స్. ఓకే, అమ్మో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మెయిన్ కొబ్బరి పాలు అండ్ బెండకాయ అయితే ఓకే, బెండకాయ జస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసాం అనమాట. గుడ్. సో ఆ పేస్ట్ ఏంటి మరి? నువ్వులు గసగసాల పేస్ట్. ఓకే, సో మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, కొంచెం వైస్గానే తెచ్చావు. పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి తీసుకొచ్చావు. సో డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని. సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. కొబ్బరి తురుము కూడా తీసుకొచ్చేసావు జస్ట్ అలా స్ప్రెడ్ చేయడానికి. సో కొంచెం క్రంచీగా అలా ఉండబోతుందా? యా. సో ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఓకే. సో స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం బెండకాయలు వేసుకుందాం, ఫ్రై చేసేదాం. ఓకే, ఇది సపరేట్గా ఫ్రై చేసుకోవాలా? ఓకే, డన్. చక్కగా చాలా పొడుగ్గా కట్ చేసావు. నైస్. సో ఇవి వేగడానికి ఎలాగైనా టైం పడుతుంది కదా. ఈలోపు మనం ఇంకొక స్టవ్లో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే ఓకే ఓకే. సో మరి ఇందులో ఏం వేసుకోవాలి? ఆయిల్ వేసి నెక్స్ట్ పోపు గింజలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసి. సరే. సో వంటలు చేస్తూ ఉంటావా? కొత్త కొత్తవని ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. ఓకే. సో ఫైనల్ ఇయర్ కదా, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎంఎస్సీ అనుకుంటున్నాను. తర్వాత జాబా? యా, జాబ్. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కింది, తర్వాత పోపు వేసిద్దాం. సో పోపు దినుసులు వేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ పోపు కొంచెం బాగా వేగింది. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఓకే, చక్కగా వేగిపోయాయి. దీని తర్వాత మనం కర్రీ లీవ్స్ వేసుకున్నాం. కరివేపాకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. సో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావా ఇంట్లో, లేకపోతే ఓన్లీ బిజీ విత్ యువర్ వర్క్? నాట్ బిజీ ఇన్ మై వర్క్, అమ్మకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను నేను. వెరీ గుడ్. సో ఇవి చాలు కదా ఇంత వేగడం? ఫ్రై అయిపోయినాయి. ఓకే, సో ఇవి ఆఫ్ చేసుకున్నాము. సో దీని పని అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం.
కొంచెం కారం, కారం వేసేసాము. కొబ్బరి తురుము వేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి అరోమా అంతా బాగుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది కదా యూజువల్గా కొన్ని పేస్ట్లు ప్యూరీస్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే. ఓకే, సో ఈ రెసిపీ అమ్మ నేర్పించిందా, నువ్వే ఓన్ ఇదా? అంటే ఓన్గా ట్రై చేశాను. ఓకే, సో రెసిపీస్ కూడా కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటావు అనమాట. స్నాక్ ఐటమ్స్, స్వీట్స్. సో మరి నీకు హాట్ ఎక్కువ ఇష్టమా, స్వీట్ ఎక్కువ ఇష్టమా? స్వీటేనండి. ఓకే, నువ్వు నా పార్టీనే అనమాట. సో నెక్స్ట్ నువ్వులు గసగసాలు పేస్ట్ వేద్దాం. సో ఎక్కువ టైం పట్టదు అసలు అది వేగడానికి. సో నెక్స్ట్ ఏంటి? ఫ్రై అయిన బెండకాయ ఇందులో వేసేద్దాం. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఆ ఫ్రై చేసుకుంటే కొంచెం ఆ జిగురు అనేది కూడా పోతుంది కదా. సో చక్కగా వావ్, ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇవి కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా బెండకాయకి. అండ్ ఇప్పుడైనా కొబ్బరిపాలు వేసేది? అది లాస్ట్లో వేద్దామండి. ఓకే, సో బెండకాయలు అయితే వేసేసుకున్నాము, ఆల్రెడీ వేగిపోయాయి కదా. సో నెక్స్ట్ ఏంటి? లాస్ట్ ఇంగ్రీడియంటే అనమాట. కొబ్బరిపాలు వేసేసుకుందాం. ఓకే, స్పూన్ కావాలా? సో కొబ్బరిపాలు కూడా వేసేసాము చక్కగా. సో ఆల్రెడీ బెండకాయ వేగింది కాబట్టి బట్ మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టాలి. సో కాసేపు వేగనిద్దాము. సో అన్నపూర్ణ చక్కగా వేగిపోయింది, మనం అనుకున్న కన్సిస్టెన్సీ కూడా వచ్చింది కదా. అవును. సో చక్కగా కొబ్బరిపాలు కూడా వేసేసాము. సో నెక్స్ట్ లాస్ట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసేసుకుందామా మరి? ఓకే. చాలా రిచ్గా ఉంది చూడ్డానికి. ఆ జిగురు అనేది కూడా ఏం లేదు, చక్కగా. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలా? యా, లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం. ఓకే, సూపర్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. బెండకాయ కొబ్బరిపాల కూర అయితే రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెండకాయ కొబ్బరిపాల కూరకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 4, కొబ్బరిపాలు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, నువ్వులు గసగసాల పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 1 టీ స్పూన్. బెండకాయ కొబ్బరిపాలు కూర తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక బెండకాయలు వేసి మరొక పాన్ లో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం, కొబ్బరి తురుము వేసి కాస్త వేగాక నువ్వులు గసగసాల పేస్ట్ తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయలు కొబ్బరి పాలు వేసి దగ్గర పడేదాకా ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ కొబ్బరి పాల కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, మరి టేస్ట్ చేసేద్దామా గౌరీ? యా, నైస్. సో నీకు గ్రేవీ లాగా ఇష్టమా, ఇలా ఉంటే ఇష్టమా? ఫ్రైగానే బాగుంటుందండి. ఫ్రైగానే బాగుంది. అది కూడా బెండకాయ కదా. యాక్చువల్గా ఇది సెమీ లాగా చేసింది అనమాట, చక్కగా చాలా బాగుంది. యా, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్పైస్ కానీ టేస్ట్ మేజర్గా అంటే బెండకాయలకి ఈ ఏవైతే నువ్వుల పేస్ట్ ఇవన్నీ కూడా వేసావో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ బెండకాయలకి. అండ్ ఆ గ్రేవీతో పాటు ఆ స్పైస్, ఆ థిక్నెస్ అంతా కూడా చాలా బాగా సూట్ అయింది అనమాట బెండకాయలు. కొబ్బరిపాలు చక్కగా, అంటే బెండకాయ అండ్ కొబ్బరిపాలు మంచి కాంబినేషన్ అనుకుంటా. తను వేసిన నువ్వులు గసగసాల పేస్ట్ కూడా నువ్వు అన్నట్టు చక్కగా అంటే మిక్స్ అయిపోయాయి మూడు. చాలా బాగుంది టేస్ట్. ఆ గ్రేవీ రావడం చాలా డిఫికల్ట్ అండ్ పక్కన నువ్వు ఫ్రై చేసి వేసావు, చాలా తెలివిగానే ప్లాన్ చేసావు. వెరీ నైస్, చాలా బాగుంది. సో చపాతీలకు కూడా తినొచ్చు హ్యాపీగా. రైస్ లోకి, చపాతీలోకి, పూరి. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ఆప్షన్.
థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ, మంచి రెసిపీని పరిచయం చేసావు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య గారు. థ్యాంక్ యూ. గౌరీ గారు. సో అన్నపూర్ణ అయితే చక్కగా మంచి కర్రీ చేసి చూపించింది. బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది. డిఫరెంట్ పేస్ట్లు అన్నీ వాడేసింది. చాలా బాగుంది. సో మరి నువ్వే రెసిపీతో వచ్చు. యా, సో బేసికలీ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఫిష్ ఎప్పుడు చేసుకున్నప్పుడు ఎక్కువ డీప్ ఫ్రై చేసేసుకోకుండా మంచిగా హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది ఒక థాట్ అనమాట. సో అలాంటి కాంబినేషన్లో మంచి సాస్ కాంబినేషన్లో నేను చేసేస్తున్నాను పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై. సో పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై, వావ్ చాలా బాగుంది. అండ్ ఫిష్ ఫ్రై అంటే జనరల్గా చాలా మందికి నచ్చుతుంది ఈజీగా. అండ్ పెప్పర్ సాస్ అనేది కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ కదా. పెప్పర్ పౌడర్ వేస్తూ ఉంటారు, బట్ సాస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. చాలా ఉన్నట్టున్నాయి కదా ఇంగ్రీడియంట్స్. బేసిక్లీ ఫిష్ ఫ్రై అనేది మనం సపరేట్గా చేస్తున్నాము. అండ్ దానికి మ్యారినేషన్ కోసం కొన్ని ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తున్నాం. సో మిరియాల పొడి, మామూలుగా నువ్వు ఇందాక అన్నావు కదా మిరియాల పొడి వాడతాము. ఎస్, మిరియాల పొడి చేసుకుంటున్నాము. కాకపోతే సాస్ అనేది మనం సపరేట్గా చేసుకుంటున్నాం అనమాట. ఫిష్ ఫ్రై చేసుకుంటూ దానికి కావాల్సిన సాస్ కూడా మనం సపరేట్గా చేసుకుంటున్నాం అనమాట. దాంట్లో మనకి ఆ మిరియాల ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. అండ్ కొబ్బరి తురుము కూడా తెచ్చావు. మామిడికాయ తురుము. ఓకే, సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో వచ్చేసావు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఎస్, సో ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై కోసము ఫస్ట్ మనము ఫిష్ ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుందాము. ఓకే, సో ముందుగా వెనిగర్ వేసేస్తున్నాను. తర్వాత సోయా సాస్, తర్వాత కొంచెంగా పెప్పర్ పౌడర్, తర్వాత కొంచెంగా ఆలివ్ ఆయిల్. సో ఆయిల్ చాలా బెస్ట్ ఏంటంటే ఇలాంటి మ్యారినేషన్ ప్రాసెస్ మనం చేస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తుంది. అండ్ కొంచెం అల్లం కూడా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ జస్ట్ మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనము ఫిష్ వేసేసుకుందాము, ఫిష్ పీసెస్. సో చక్కగా సాస్ ఏదైతే ఉందో అది మొత్తం ఫిష్ కంటేస్తూ ఉంది. యా, కొంచెం సేపు ఇలా పెట్టుకున్నాము అంటే చక్కగా ఆ ఫ్లేవర్ అదంతా కూడా పట్టేస్తుంది అనమాట. ఒకసారి మొత్తం ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది ఇది. ఇలా కొంచెం సేపు మామూలుగా మనము పెట్టుకుంటాం కదా మ్యారినేషన్ కోసం ఆ ఫ్లేవర్స్ అంతా పట్టడానికి. తర్వాత ఏంటంటే మనము ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే, సో అండ్ అవైతే జస్ట్ సాస్ లాగా సాస్ కోసం వాడుతున్నాము. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఫిష్ ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, జనరల్గా మనం మ్యారినేషన్ కోసం కొంచెం సేపు మనం ఇస్తే ఎంత సేపు మనము ఇచ్చాము అంటే అంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాం ఫిష్ని. అండ్ ముందుగా అయితే నూనె వేసేసుకున్నాము. కొంచెం మాడకుండా కొంచెంగా వేసుకున్నాము. బట్ ఏంటి అంటే మనకి ఈ ఆయిల్ అంతా కూడా మనకి ఫిష్కి ఏం పట్టదు, జస్ట్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఈ మీడియం మనం వాడుతున్నాం అన్నమాట. నెలగో ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అవును, ఓకే, ఫ్రై అవుతూ ఉంటుంది. సో మూత పెట్టేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం చిట్లుతూ ఉంటుంది కాబట్టి. కొంచెం ఏంటంటే కొంచెంసేపు అయ్యాక తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మనము పెప్పర్ సాస్ అనుకున్నాం కదా, సాస్ ప్రిపరేషన్ చేసేసుకుంటాం. ఓకే, ఓకే, సో ముందుగా ఆయిల్ వేసేస్తున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు బాగా వేసుకుందాం, బికాజ్ సాస్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండాలి. అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. ఓకే, సో చక్కగా సాస్లు అన్నీ బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి అంటే ఎక్స్పైరీ డేట్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. దాని బదులు ఇలా మనం ఫ్రెష్గా సాస్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనం అయితే. అండ్ సాస్ తెచ్చుకున్నప్పుడు మనం రోజు అలా సాస్ వేసి తినలేము, అండ్ రోజు కూడా మనం అలా ప్లాన్ చేసుకోము కదా సాస్కి సంబంధించినవి. సో అందుకని ఏం చేయాలి అంటే మనం ఇలా రెగ్యులర్గా ఇంట్లోనే ఏదైనా మంచి సాస్ మనం ప్రిపేర్ చేసేసుకున్నామంటే క్విక్గా అయిపోతుంది కూడా. సో ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు? సాస్ మనం పెట్టుకోవచ్చు 3 to 4 days వరకు పెట్టుకోవచ్చు, రెఫ్రిజిరేట్ చేస్తే. ఓకే, యా, ఓకే. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తాను. కొంచెం బాగా వేసాను బికాస్ కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ దీంట్లో సో పెప్పర్ కాబట్టి ఇక్కడ మనం పెప్పర్ ముందుగానే ఒకసారి ఫ్రై చేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొన్ని మిరియాలు ఎక్కువగానే వేస్తున్నాను. అంటే మనకి ఇందాక వేసిన మిరియాల పొడి ఉంది,
బట్ ఫ్రెష్లీ గ్రౌండ్ మనం జస్ట్ లైట్ గా దంచి వేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ బాగా ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో చక్కగా నాన్ వెజ్ లో ఫిష్ అనేది చాలా మంచిది కదా, రెడ్ మీట్ తో పోలిస్తే ఫిష్ అనేది. యా ఓకే, సో లైట్ గా దంచేసాను. సో మిరియాలు కూడా వేసేస్తున్నాను. సో ఆ ఘాటు కూడా చాలా బాగుంటుంది సాస్ లోకి. అండ్ మనకి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు అన్నీ వేసుకున్నాము. ఓకే, ఎలాగైనా ఫ్రై కదా, కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. అవును, డెఫినెట్లీ. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు. సో ఒకసారి ఫిష్ పరిస్థితి ఏంటో చూద్దామా మరి? ఒకసారి కలుపుకుందాము. ఫ్రై అవుతుంది. అరోమా కూడా చాలా బాగా వస్తుంది కదా యాక్చువల్లీ, బికాస్ ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసింది. అండ్ ఎస్, మూత పెట్టేసి. అండ్ ఇది కూడా చక్కగా వేగిపోతూ ఉన్నాయి. వేగుతున్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్, మంచి ఫ్లేవర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. మామూలుగా సాస్ అంటే ఓన్లీ కార్న్ స్టార్చ్ వేసేసుకుని తర్వాత జస్ట్ ప్లెయిన్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకుంటాం. అయితే మనకు కొంచెం డిఫరెంట్గా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాం హెల్త్ వైజ్. అండ్ రా మ్యాంగో వేసేసుకుందాం ముందుగా. సో పులుపు అనేది బాగా యాడ్ చేస్తుంది మనకి. వెరీ వెరీ డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ. అండ్ కొబ్బరి తురుము కూడా కొంచెం ఏంటంటే మామిడికాయ కింద అడుగంటుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నువ్వులు కూడా వేసేసుకుందాము. సో ఈ సాస్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను నేను. ఒక ఎస్టిమేషన్ మనకు ఉంటుంది కాబట్టి ఎంత అవుతుంది అనేసి దాన్ని బట్టి నేను ముందే వేసేస్తున్నాను. బట్ చాలా మంది లాస్ట్ లో వేస్తే మనకు తెలుస్తుంది అనుకుంటే లాస్ట్ లో వేస్తేనే బెటర్ అన్నమాట. సాసెస్ లో ఎందుకంటే కొంచెం ఎలాగైనా ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది. అవును, కొంచెం పసుపు. సో కొంచెం వాటర్ వేసేస్తాము. సో దట్ సాస్ కదా మనకి, సాస్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వేసేసుకోవచ్చు. అండ్ చక్కగా ఉడికించాలన్నమాట, బికాస్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి రావడానికి. చాలు కదా, సరిపోతుంది. సో అది ఒకసారి మిక్స్ చేసేసి బాగా ఉడకనిద్దాము. అండ్ ఆల్సో మనకి కొంచెంగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము కార్న్ స్టార్చ్ కూడా చేసుకోవాలి. సో కార్న్ ఫ్లవర్ తెచ్చేసాను. సో ఒక బౌల్లో ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్, కొంచెం వాటర్. అంటే థిక్నెస్ కోసం. కన్సిస్టెన్సీ ఏదైతే వస్తుందో అది బాగుంటుంది సాస్కి అయితే. సో కొంచెం మనకి అది ఉడకగానే తర్వాత మనం ఇది వేసేసుకోవాలి. ఓకే, సో ఇది ఎలాగో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో గౌరీ చక్కగా ఉడికిపోయినట్టుంది ఇది. అండ్ ఫిష్ కూడా ఫ్రై అవుతుంది. సో అది అలాగే ఫ్రై అవ్వనిద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కార్న్ స్టార్చ్ వేసేసి కొంచెం సాస్ కన్సిస్టెన్సీ మనం తీసుకొద్దాము. ఓకే, చక్కగా కన్సిస్టెన్సీ వచ్చేసింది కార్న్ స్టార్చ్ వేయగానే. అండ్ సోయా సాస్ ఫైనల్ టచ్. ఇద్దరం ఒకేసారి. అంతేనా, ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చా మరి? ఒక్కటి ఇలా జస్ట్ కలిపేసుకున్నాం అంటే సరిపోతుంది. అండ్ ఫిష్ ఫస్ట్ నేను ప్లేస్ చేసేస్తాను, తర్వాత మనం సాస్ దానిపై నుంచి వేసుకుందాం. జస్ట్ ఒక 2 minutes కదా. ఫిష్ కి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఎస్, చక్కగా బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, ఫిష్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఓకే, సో ఇది ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాం మనము. ఇది కూడా మంచిగా కాంటినెంటల్ డిష్ లాగా అయిపోయింది యాక్చువల్లీ. సో సాస్ మనం దాని పై నుంచి వేసుకుందాం. అగరట ఇచ్చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా మనం ఫిష్ మీద వేసేద్దాం. సాస్ కాబట్టి కొంచెం త్వరగానే అందులో జెల్ అయిపోతుంది. అవును, అలా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది కూడా. ఓకే, సో కొన్ని ఉల్లికాడలు వేసేసుకుందాం. ఓకే, అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వావ్, సూపర్ డెలిషియస్ కదా.
పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు 2, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, మిరియాలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, పచ్చి మామిడికాయ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వెనిగర్, సోయా సాస్, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, అల్లం ముక్కలు, చేప ముక్కలు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె పోసుకొని చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో ఆలివ్ ఆయిల్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, మామిడి తురుము, కొబ్బరి తురుము వేసి కాస్త వేగాక నువ్వులు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాస్త ఉడికించి కార్న్ ఫ్లోర్ నీళ్లలో కలిపి వేసుకొని సోయా సాస్ వేసి ఫ్రై చేసుకున్న ఫిష్ని బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకున్న సాస్ దానిపై వేసుకొని ఉల్లికాడలు పైన వేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ సాస్ ఫిష్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే, నైస్. చాలా బాగుంది యాక్చువల్గా. మంచి స్పైస్ కూడా తెలుస్తుంది. Yeah. కనపడట్లేదు రెడ్ గా ఉంటేనే స్పైసీగా ఉంటుందని కాదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, అన్ని వేసాం. సో ఎస్, చాలా బాగుంది యాక్చువల్గా. ఆ పులుపు అండ్ ఓవరాల్ అన్ని టేస్ట్లు ఉన్నాయి యాక్చువల్గా, బాగా తెలుస్తున్నాయి. అంటే ఎప్పుడైతే మనము యూనో రా మ్యాంగో మనం వేసుకున్నాము అండ్ డెఫినెట్లీ మామిడికాయ వేసుకున్నప్పుడు ఆ పులుపు చాలా బాగా తెలుస్తుంది. అందుకని నేను స్పైస్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట, అంటే కొంచెం పచ్చిమిరపకాయలు. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా జెల్ అయిపోయాయి, ఎందుకంటే అన్ని ఒక్కదాని తర్వాత ఒకటి టేస్ట్ వస్తూనే తగులుతూనే ఉందన్నమాట. మామిడి పులుపు కానీ లేకపోతే సాసెస్ ఏవైతే వేసుకున్నాము వెనిగర్ తో సహా అన్ని ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. అంటే ఫిష్ కి మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ కి కూడా బాగా పట్టేస్తాయి, బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇంత స్పైస్ వేసుకుంటాం అంటే పెప్పర్ సాస్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్లీ ఘాట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, సో కారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం పులుపు వేసుకున్నాం అనమాట. అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది, లేదా బాగా స్పైస్ అయిపోతుంది, ఎక్కువ మంది తినలేరు. సో అందుకని చాలా పర్ఫెక్ట్ బ్లెండ్, చాలా బాగుంది. కారం లేదు అనుకోవడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే చక్కగా పెప్పర్ కూడా వేసాం కాబట్టి సూపర్ గా ఉంది. 2 డిషెస్ అయితే సూపర్ గా ఉన్నాయి, టేస్ట్ వైజ్ ఎక్సలెంట్ ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ బెండకాయతో పాటు చక్కగా నువ్వుల పేస్ట్ అవంతా గసగసాల పేస్ట్ ఏవైతే వేశారో అది మేజర్గా న్యూట్రిషన్ యాడ్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇవి చాలా అవసరం అని చెప్తూ ఉంటాయి ఇప్పుడు. సో అలా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్ కాబట్టి హెల్దీ డిష్ అది. నూనె చాలా కొంచెంగానే మనం వేసుకున్నాము అంటే డెఫినెట్లీ చాలా మంచిది. అండ్ ఓవరాల్గా మనకి క్యాలరీస్ కూడా చక్కగా మీట్ అవుతున్నాయి కాబట్టి ఇది మనం డిన్నర్ టైంలో పప్పు తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి ఇలా కాంబినేషన్ తీసుకున్నా కూడా మనకి ప్రోటీన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వెరీ హెల్దీ అనమాట. సెకండ్ రెసిపీ, సో ఫిష్ కూడా మనకి ప్రోటీన్ రిచ్. దీంతో పాటు మనము వెజిటబుల్స్ కూడా వేసుకోవాలని చెప్తూ ఉంటాను, ఫైబర్ పెంచాలని చెప్తూ ఉంటాను. సో అలాంటి ఇంగ్రీడియంట్సే మనం వేసుకున్నాము, కొబ్బరి తురుము అండ్ మామిడికాయ. సో ఇవి 2 కూడా ఫైబర్ బాగా యాడ్ చేశాయి, దాంతోపాటు ప్రోటీన్ రిచ్ అండ్ మెటబాలిజం పెంచే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెరీ హెల్దీ. ఓకే, సో వెరీ హెల్దీ డిషెస్ 2. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, థ్యాంక్స్ అలాట్. ఇవాళ ఎపిసోడ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో సరికొత్త రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.